విధి విడదీయాలని చూస్తుంది, కలుసుకోవాలని మనం చూస్తున్నాం. మనమే గెలవాలండి. గెలిపిస్తాను. నన్ను కాపాడటానికి చెయ్యని నేరాన్ని ఆయన మీద వేసుకున్నారు. నీ వల్ల కాదులే గాని ఓ పాలిటి నేను వెలిగిస్తాను. కోపత్తులు ఎంత మెత్తగా ఉన్నాయేంటి? నా తండ్రి వయసు ఉంటుంది మీకు. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదు? ఒంటరి ఆడది కనిపించిందంటే ఇది నాదే అనుకునే నీలాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఏ చట్టం వచ్చినా ఏమీ చేయలేదు. ఇప్పుడు ఏటైందని సావిత్రి? ఏదో చీకట్లో కనిపించక. చీకట్లో కనిపించలేదు అనుకోవడానికి ఈ చీకటిని తెప్పించిందే మీరు కదా. నేనా? కరెంటు పోతే నేనేం చేశాను? కరెంట్ ఎందుకు పోయిందో నాకు తెలుసు. వెళ్ళి మెయిన్ స్విచ్ ఆన్ చేయండి. వెళ్ళండి. Cheers. అన్నా నమస్తే అన్నా. ఓ పెగ్గేస్తావా? వద్దన్నా, యాక్టింగ్ ఎలా ఉందన్నా? చంపేశాం. సూపర్, చంపేశాం. హే, నీ యాక్టింగ్ ఒక పెద్ద సమస్యను దూరం చేసింది. నీకేదో ఒకటి ఇవ్వాలి. ఏమివ్వాలి? యా, ఇది తీసుకో. ఇదంతా నీకే అన్నా. థ్యాంక్స్ అన్నా. ఉంటానన్నా. ఓకే, గో గో. వద్దు వద్దు అంటున్నాను. ఆ అమ్మాయి వైపే వెళ్తున్నావు. మొదట ఆశ అన్నావు, తర్వాత ప్రేమ అన్నావు. అసలు నీ మైండ్లో ఏముంది? నవ్వటం కాదు, అసలు అమ్మాయిని ఏం చేయాలనుకుంటున్నావు? నిజం చెప్పు. ఏ అంత క్యూరియాసిటీగా ఉందా? చిరాగ్గా ఉంది. ఏం పని లేనట్టు 24 గంటలు సావిత్రి సావిత్రి అంటూ తిరుగుతూ ఉంటే ఇరిటేట్గా ఉంది. చూడు బాబా, పువ్వులో ఏముందో దాని మీద వాళ్ళే తుమ్మెదకే తెలుస్తుంది. కొంగలి పురికి అని తెలుస్తుంది. చూడు బాబా, చూడు. ఇది పువ్వు. ఇది నాకు కావాలి బాబా. దాని అందం, అమ్మాయికత్వం రోజు రోజుకి నన్ను రెచ్చగొడుతున్నాయి. త్వరగా సొంతం చేసుకోమని తొందర పెడుతున్నాయి బాబా, తొందర పెడుతున్నాయి. 4 రోజులు తిరిగితే మోజు తిరిపోయేదానికి ఇంత తపన అవసరమా? తప్పు. 4 రోజులకి బోరు కొట్టే పర్సనాలిటీ కాదది. దాని లైఫ్ నేనవ్వాలి. చచ్చేదాకా అది నా దగ్గరే ఉండాలి. నా దగ్గరే ఉండాలి. తన భర్త ఉన్నాడుగా. మనకు అడ్డం ఎందుకని జైల్లో ఉన్నాడుగా. ఎప్పటికైనా వస్తాడుగా. రానివ్వనుగా. ఏ తప్పు చేయకుండా పోయి జైల్లో కూర్చున్నాడు. సావిత్రి దగ్గరున్న ఆధారాలతో కేసు రీఓపెన్ చేయించి వాణ్ణి బయటికి తీసుకురావడం పెద్ద పని కాదు. ఆధారాలు అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అతను బయటికి రాకుండా ఎలా ఆపగలవు? ఎలా అంటే ఆ ఆధారాలు అడ్రస్ లేకుండా చేస్తే వాడు బయటికి రాడుగా. నువ్వెలా చేస్తావు? చూడు బాబా,
దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు తన భర్తను విడిపించమని సావిత్రి ఆ ఆధారాలని నాకే ఇచ్చింది. ఆ, అందుకే కాన్ఫిడెంట్గా చెప్తున్నా, వాడి జీవితం జైల్లో, సావిత్రి జీవితం నా పక్కన. స్వామి, నా భర్త ఏ తప్పు చేయలేదు అన్న ఆధారం చూపించి నా నమ్మకం నిజం చేశావు. ఆ ఆధారం ఆయన్ని విడిపించడానికి సరిపోదు అంటున్నారు. నా భర్త కోసం నా వాళ్ళను కూడా కాదనుకుని ఒంటరిదాన్నైపోయాను. ఈరోజు నాకంటూ తోడుంది నువ్వే. యముడితో పోరాడి తన భర్తని విడిపించుకున్న సావిత్రి పేరు పెట్టుకున్నందుకు ఈరోజు నా భర్తను కాపాడుకునే పరిస్థితి నాకు కల్పించావు. ఆయన కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తాను. ఆయన్ని నిర్దోషిగా విడిపించుకునే శక్తిని నాకివ్వు చాలు. ఆడపిల్లగా నేను తీసుకున్న నిర్ణయం సాహసమే కావచ్చు, కానీ నా భర్త నాకు కావాలి. ఆయన నిర్దోషిగా బయటికి రావాలి. అందుకు నువ్వే సాయం చేయాలి. నా నమ్మకాన్ని నిజం చేసినట్టే ఆయన్ని బయటికి తీసుకురాగలిగే దారి కూడా నువ్వే చూపించు స్వామి. నా భర్తని విడిపించుకోవడానికి నేను చేసే ఈ ప్రయాణంలో ముందుండి నువ్వే నడిపించాలి. ఈ కలియుగ సావిత్రిని గెలిపించాల్సింది నువ్వే. ఎవరు కావాలి? ఇంట్లో ఎవరు లేరా? లేరు. ఇంతకి తమరెవరు? చనిపోయిన మీ అమ్మగారికి బాగా కావలసిన వ్యక్తినిలే. మా అమ్మగారికి కావాల్సిన వ్యక్తి? క్షమించండమ్మా, తెలియదు కదా. కొత్తగా వచ్చావా? అవునమ్మా. ఇంట్లో ఎవరూ లేకపోవడం ఏంటి? పని మనిషి ఉండాలిగా. ఉందమ్మా, కాకపోతే ఇంట్లో ఎవరూ లేరు కదా అని ఉదయాన్నే వచ్చి ఇల్లు శుభ్రం చేసి వెళ్ళిపోతుందమ్మా. అవునా? బాగా శుభ్రం చేస్తుందా? ఎవరూ లేరు కదా అని పైపైనే క్లీన్ చేసి వెళ్ళిపోతుందా? లేదమ్మా, బాగానే శుభ్రం చేస్తుంది. అలా అనిపించడం లేదే. అవును, ఇంటికి తాళం వేసుందా? అవునమ్మా. కీస్ నీ దగ్గరున్నాయా? లేవమ్మా, మేము షిఫ్ట్లు మారుతుంటామని తాళం తన దగ్గరే ఉంచుకుంటుంది. తనెక్కడుంటుంది? మణికొండ విలేజ్ ఉంది కదమ్మా, ఆ పంచాయతీ ఆఫీస్ నుంచి కొంచెం ముందుకెళ్తే ఆ కుడివైపు సందులో 4వ ఇల్లు అమ్మా. ఎందుకమ్మా? ఏం లేదు, ఊరికే అడిగానులే. వస్తాను. ఏవండి? చెప్పండి మేడం. మా ఇంటి తాళం పోయింది, కొత్త తాళం చేసిస్తావా? అది ఏ కంపెనీ తాళం మేడం? అది గుర్తులేదు. ఎలాంటి తాళమో తెలియకుండా చేయడం కష్టం మేడం. మరెలా? అర్జెంటుగా కావాలి. నేను మాత్రం ఏం చేయగలను మేడం? ఆ తాళం ఎలా ఉంటుందో చెప్తే చేయగలవు కదా. ఒక్కొక్క తాళానికి ఒక్కో నెంబర్ ఉంటుంది మేడం.
సరిగ్గా చేయటం చాలా కష్టం. ఆ, ఓ పని చెయ్యి, 2-3 రకాలు చేసివ్వు. పంచి అయిపోతే పోనీ అడ్రస్ చెప్పండి మేడం, నేనే వస్తాను. ఇంటి వరకు ఎందుకులే, చేసివ్వు. సెట్ అవ్వలేదంటే అప్పుడొద్దు గాని. సరే మేడం, వీటిలో మీకు ఎలాంటిది కావాలో చెప్పండి మేడం, చేసిస్తాను. ఒక్కొక్క దానికి 100 రూపాయలు అవుతుంది. సరే చెయ్యి. ఇదిగో చూడండి మేడం. మ్హూ. ఇది చూడండి మేడం. ఇలాంటిది ఒకటి ఆ చేయండి. మేడం. ఇది కూడా. ఆ మేడం. ఈ మోడల్ ఒకటి. ఓకే, అలాగే మేడం. ఇదిగోండి మేడం. ఇదిగోండి. థ్యాంక్స్ అండి. ఓకే మేడం. అయినా నా స్థానంలో నీ అక్కు చెల్లో ఉంటే కూడా ఫోన్ అడిగితే టవర్ పెట్టిస్తావా? ఏంటి ఇంకా పోలీస్ డ్రెస్లో ఉన్నానని చూస్తున్నావా? సస్పెండ్ చేశారు కదా, ఇంకా వీడేం వస్తాడులే అని హ్యాపీగా ఫీల్ అయినట్టున్నా. తీసేసేవాళ్ళు తీసేస్తే ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉంటారు. మా దారులు మాకుంటాయి కదా. డ్రెస్సు వేసుకోగానే ఫస్ట్ నీకోసమే చూసా. నిన్ను బయటికి పంపించి నీ మొగుడు జైల్లో కూర్చున్నాడని తెలిసింది. బాగా ఫీల్ అయ్యాను. నువ్వు జైల్లో ఉండుంటే ఈ పాటికి నీ అంతు చూసుండేవాణ్ణి. ఏయ్, ఏంటా తొందర? పోలీసులు మాట్లాడుతుంటే అలా వెళ్ళకూడదు, వినాలి. ఏంటి ఆఫీసర్ల చుట్టూ తెగ తిరుగుతున్నావంట? నీ మొగుడి కోసమా? చూడండి, రోడ్డు మీద ఇలా అడ్డుపడి మీ ఇష్టానికి మీరు ఇలా మాట్లాడడానికి నేనే నేరస్తురాల్ని కాదు. మర్యాదగా నా దారి నన్ను పోనివ్వండి. మర్యాద? అవునులే, స్టేషన్లోనే మాట వినలేదు, బయటే వింటావు. అయినా ఇప్పుడు నా అవసరం నీకు చాలా ఉంది. నీ మొగుడు కోసం ఆ ఆఫీసర్ చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగితే ఏం లాభం లేదు. అంత ఈజీగా వదలటానికి వాడేమన్నా జేబులు కొట్టాడా, చైన్స్ లాగాడా? ఏకంగా ప్రాణం తీశాడు. బయటికి రావడం చాలా కష్టం. వచ్చేసరికి వయసు అయిపోద్ది.
ఎప్పుడో వచ్చేవాడి గురించి నీ యవ్వనాన్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? ఇంత అందాన్ని నువ్వు ఇలా వేస్ట్ చేసే కంటే నాలాంటి వాడితో అడ్జస్ట్ అయ్యావనుకో, సుఖానికి సుఖం, డబ్బుకి డబ్బు, పైగా ఎస్ఐ గారికి పన్న గౌరవం. ఏమంటావు? ఏంటి అలా చూస్తున్నావు? ఆ రోజు చెప్పుతో కొట్టకుండా చేత్తో ఎందుకు కొట్టానా అని ఆలోచిస్తున్నాను. హ! ఏంటి నీ అరుపులకి బెదరడానికి నేను నీ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ని కాదు. నీలాంటి వీధి కుక్క ఒంటి మీద ఉన్నందుకు నీ డ్రెస్ కూడా సిగ్గుపడుతుంది. నీకెలాగో విలువలేదు కదా అని దాని విలువ తీకు. వింటున్నాను కదా అని ఏంటే వాగుతున్నావు? ఎక్కడో ఓ చోట దొరకపో, అప్పుడు చూస్తా నీ సంగతి. దొరికిన రోజు నీకు మరో దారి ఉండదు. ఏమండి మేజర్ గారింట్లో పనిచేసే అమ్మాయి ఇల్లు ఎక్కడా? స్ట్రైట్ గా వెళ్తే రైట్ సైడ్ ఫస్ట్ బిల్డింగ్ అండి. థ్యాంక్స్ అండి. ఓకే అండి. మేజర్ గారింట్లో పనిచేసే అమ్మాయి ఇల్లు ఎక్కడండి? అదిగో అదేనండి. థ్యాంక్స్ అండి. దరిద్రపోడా పొద్దున్నే మొదలు పెట్టావా? తాకుండా మనుషుల మధ్యన తిరగొచ్చే, శవాల మధ్యన తిరగాలంటే ఒంట్లో ఈ ముందు మహాలక్ష్మి ఉండాల్సిందే. ఛీ, నువ్వు బాగుపడవు. ఉమ్. ఏంటమ్మా ఇలా వచ్చారు? నీతో మాట్లాడదామని. నాతో మాట్లాడడానికి ఏముందమ్మా? చాలా ఉంది. అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పు. నాకు తెలిసింది తెలిసినట్టు చెప్పాను కదమ్మా. చెప్పలేదని నాకు తెలుసు. మర్యాదగా నిజం చెప్తే నీకే మంచిది. కోపంలో నేనేదో అంటే నేనే చంపానని పోలీసులకు చెప్పావు. దానివల్ల ఈరోజు నా భర్తకు శిక్ష పడింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? నేనొచ్చి వెళ్ళాక ఎవరొచ్చారు? ఊర్మిళని ఎవరు చంపారు? తమరొచ్చి వెళ్ళాక నిజంగా ఎవరూ రాలేదమ్మా. మరి ఊర్మిళని చంపిందెవరు? నాకెలా తెలుస్తుందమ్మా? తెలియనప్పుడు నేనే చంపానని ఎందుకు చెప్పావు? అంటే అంత కోపంగా తమరే మా అమ్మగారిని చంపుతాననేసరికి తమరే చంపుంటారనుకున్నాను. నీ ఇష్టానికి నువ్వు అనుకున్నది సాక్ష్యంగా చెప్పేస్తావా? ఆ రోజు నేనొచ్చి వెళ్ళాక ఏం జరిగిందో చెప్పు. అంటే అమ్మా, ఆ రోజు తమరొచ్చి వెళ్ళిన తర్వాత ఏదో ఫోన్ వచ్చింది. ఆ తర్వాత అమ్మగారు చాలా కోపంగా బయటికి వెళ్ళిపోయారు. అదే చివరి చూపు. ఆ తర్వాత పోలీసులు వచ్చి అమ్మగారు చనిపోయారని చెప్పారు. అంతకు మించి నాకేం తెలీదమ్మా. అంతకు మించి నీకేమన్నా తెలుసు అని తెలిస్తే మాత్రం నీ అంతు చూస్తాను. చివరిసారిగా అడుగుతున్నాను, నా దగ్గర ఏదన్నా విషయం దాస్తుంటే చెప్పే. దానివల్ల నీకే ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. నిజంగా అంతకు మించి నాకేం తెలీదమ్మా.
సరే